ఇవాళ ఇలాంటి దుర్మార్గం అందుకని రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండాల్సిన సెంట్రల్ జైల్లో. మీరు అన్నారు పైన ఎవరి మద్దతుతో ఇన్నాళ్ళు కొనసాగాడో ఆ మద్దతు ఇంకా కొనసాగడం కరెక్ట్ కాదు. న్యాయ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయండి. మనం న్యాయ వ్యవస్థ గురించి డిబేట్ చేయకూడదని ఎక్కడ లేదండి. న్యాయ వ్యవస్థ ఒకసారి పక్కన పెడితే పొలిటికల్ వ్యవస్థ అనుకుందాం. బుచ్చే చౌదరి గారు తాజాగా బీజేపీ నాయకులు కూడా ఏమంటున్నారు, అసలు జగన్ లాంటి వాడు రాజకీయాల్లోనే ఉండకూడదని. సరే మీరన్నా సరే ఉన్నాడో ప్రతిపక్షంలోనే ఏదో కింద మీద తంటాలు పడుతున్నారు, కానీ అసలు బీజేపీ అయితే ఇలాంటి వాడు అసలు రాజకీయాల్లో ఉండొద్దు అని మరి అంత గట్టిగా చెప్పినప్పుడు మరి ఇంకా ఎవరి ప్రొటెక్షన్ లేకపోతే ఎవరి సపోర్టు మరి ఆలోచించుకోవాలి రాజకీయ పార్టీలు నాయకులు కూడా. రెండు విషయాలు ఋషి గారు, నువ్వు అసెంబ్లీకే రావటం లేదు, ఓట్లు ఎందుకు వేస్తే నేను ఎందుకు గెలిపించారు, నీ 11 మంది వచ్చి మాట్లాడవచ్చు కదా, సమస్యల మీద చర్చించవచ్చు కదా, ఎందుకు రావట్లేదు? రాజీనామా చేసి మీ 11 మంది అసెంబ్లీకి రానప్పుడు మేము అడుగుతా ఉన్నాం. గతంలో అసెంబ్లీలో మేము పోరాడుతుంటే మాకు మైకులు ఇవ్వాల, మాట్లాడినవల, ఏ రోజు కూడా అసలు చట్టబద్ధంగా నడపల. శాసనసభని చట్టుబండలు చేశారు స్పీకర్ కానీ జగన్మోహన్ రెడ్డి కలిసి. ప్రతిపక్షం ఉంది, మాట్లాడాలి, అవకాశం ఇవ్వాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వస్తుంది, ఎదుర్కోవాలని ఆలోచన లేకుండా చేశారు. తప్పుడు ఆరోపణలు చేయటం, ఆరోపణలు మీరే రుజువు చేసుకోండి అని చెప్పే విధానంలో వెళ్ళారు. ఏమని 24 కేసులు అని చెబుతాడు. ఏ కేసు చెప్పానండి, ఏ కేసో చెప్పండి. చంద్రబాబు 24 కేసులు ఎందుకున్నాయి? ఆయన నీలాగా దాచుకున్నాడా? ఇవాళ ఫైబర్ నెట్ ముంచేసావు, స్కిల్ డెవలప్మెంట్ ముంచేసావు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా చేసావా? అమరావతిని పక్కన పెట్టేశావు, పోలవరాన్ని మట్టి కలిపేశావు, రాయలసీమలో కనీసం ప్రాజెక్టులు చేసావా నువ్వు? రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినాయి, నేషనల్ హైవే ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఎయిర్పోర్ట్లు ఆగిపోయినాయి, సీపోర్ట్లు ఆగిపోయినాయి. ఏం చేసావని నీకు మళ్ళీ ప్రజలు ఓట్లేయాలి? ఇలాంటి దుర్మార్గుడిని సమాజం నుంచి వెలివేస్తేనే కానీ, దూరంగా పెడితేనే కానీ సమాజం బాగుపడదండి. ఆ వైపు మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వెన్నుపోటు ఏంటి? వెన్నుపోటు ప్రజలకు వెన్నుపోటు పరిచావు. నేను అడుగుతున్నా, ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ కూడా పక్క లాగేసావు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన డిపాజిట్లన్నీ పక్కకు లాగేసావు, పంచాయతీలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ పక్కకు లాగేసావు. ఏం చేసావు? ఈ డబ్బంతా కూడా 10.5 లక్షల కోట్లు అప్పు చేసి 1,50,000 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టి నువ్వేం చేసావని నీకు మళ్ళీ ప్రజలు ఓట్లు వేయాలి? ఒక సంక్షేమం దళితులకు కానీ, బలహీన వర్గాలకు కానీ, మైనార్టీలకు కానీ ఏదైనా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీములు ఇచ్చావా? రైతులకు ఏం చేసావు? ధాన్యం కొన్నావా? సకాలంలో డబ్బులు ఇచ్చావా? నష్టపరిహారాలు ఇచ్చావా? ఏమని నీకు ఓట్లు వేయాలి మళ్ళా? సో దీన్ని అధికారంలోకి వచ్చేస్తాం, సీట్లు ఎక్కుతున్నాం, రేపు పొద్దున చంద్రబాబు. రైట్, ఒక నిమిషం బుచ్చే చౌదరి గారు. సో విక్రమ్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తుంది ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు దీన్ని ఏదైతే ఇప్పుడు బుచ్చే చౌదరి గారు చెప్పారో ఈ వెర్షన్ని బలంగా